అనంతపురం వైఎస్ఆర్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఈరోజు గవర్నమెంట్ ఏదైతే జీవోని పాస్ చేసిందో, ఏ జీవో ఆర్సీ నెంబర్ 3067/2025 డేటెడ్ 1/8/2025 జీవో. ఏమిరా ఈ జీవో అర్థం అంటే, ప్రభుత్వ పాఠశాలల్లోకి విద్యార్థుల వాళ్ళ తల్లిదండ్రులు, స్కూల్ కమిటీ వాళ్ళు తప్ప ఇంకొకరు వెళ్ళకూడదు అనే జీవోని గవర్నమెంట్ తెచ్చింది. ఈ కూటమి గవర్నమెంట్ సంవత్సర కాలం ఏర్పడినప్పటి నుంచి ఏం చేస్తోందిరా అంటే, ప్రభుత్వ విద్యను నీరుగార్చే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. మేము గత 4 రోజులుగా హాస్టల్ పర్యటించి ఆ హాస్టల్లో ఉన్న సమస్యలను మేము తెలుసుకొని ఆ హాస్టల్ యొక్క సమస్యల్ని పేపర్లకు బహిరంగంగా చేస్తే ఆ కూటమి నాయకులకి వెన్నులో వణుకు పుట్టి ఇలాంటి జీవోలు తెచ్చారు. అంటే విద్యార్థుల యొక్క సమస్యల్ని బయటికి రానికూడదనే కోణమే ఇది ముఖ్యంగా కనిపిస్తుంది. కూటమి గవర్నమెంట్లో ఉన్నటువంటి మంత్రి నారా లోకేష్ గారికి సూటిగా హెచ్చరిస్తున్నాం. అయ్యా, మీరు నిక్కచ్చిగా నిజాయితీగా విద్యార్థుల సంక్షేమం కోరుకుంటే ఎవరు వస్తేనేమయ్యా, ఏ సమస్య వింటేనేమి, మీకెందుకంత భయం అని మేము వైఎస్ఆర్ విద్యార్థి ముఖంగా ప్రశ్నిస్తున్నాం. ఇదే టీచర్లకి చదువు చెప్పే పాఠాలు కాకోకుండా అనేక రకమైన యాప్లంట, చిక్కీలంట, ఇంకోటంట అని తెచ్చి విద్యార్థుల యొక్క విద్యా అభివృద్ధికి కుంటుపడే విధంగా మీ యొక్క ప్రవర్తన తీరు ఉంది. ఇదే కూటమి గవర్నమెంట్లో ఏదైతే నారా లోకేష్ గారు కార్పొరేట్ విద్యకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వ విద్యను నీరుగార్చే విధంగానే ఈరోజు వ్యవహరిస్తున్నారు. కూటమి గవర్నమెంట్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ నాయుడు, మీరు గతాన్ని మర్చిపోయారా? మీరు స్కూల్కి వెళ్ళి సందర్శించిన, ఆ రోజు జనసేన ముఖ్య నేతగా ఉండి స్కూల్కి వెళ్ళి సందర్శించిన గతాన్ని మీరు మర్చి ఈరోజు ఈ జీవో వస్తే సెంట్రల్ ఫుట్ వేసుకొని నోటికి తాళం వేసుకుంటారా? విద్యార్థి నాయకులుగా మేము మిమ్మల్ని ప్రశ్నిస్తామని గద్దెనెక్కారు కదా. విద్యార్థులకి అనేక రకమైన ఇబ్బందులకు గురి అవుతుంటే ఎందుకు ప్రశ్నించకుండా ఉన్నారు? ఇప్పుడు రాష్ట్రంలో రెడ్ బుక్ పాలసీ, ఎల్లో బుక్ రూల్స్ నడుస్తుంది. ఏమినా రెడ్ బుక్ పాలసీ అంటే అక్రమ అరెస్టులు, మిథున్ రెడ్డి అన్న అక్రమ అరెస్ట్, ఇదే మన చెవిరెడ్డి గారి అక్రమ అరెస్ట్, కాకాని గారి అరెస్ట్, మా పానుగంటి చైతన్య గారి అరెస్ట్, రవిచంద్ర అన్న గారి మీద కేసులు, ఎక్కడ చూస్తే అక్కడ కేసులు పెడుతున్నారు. రెడ్ బుక్. ఎల్లో బుక్ పాలసీ ఏందిరా అంటే, నారాయణ గారికి, చైతన్య గారికి, ఈ విధమైన వాళ్ళకి ఇదే పాలసీ మ్యాటర్స్ వాళ్ళకి నచ్చిన విధంగా చేసుకునే విధంగా ఎల్లో బుక్ రూల్స్ని తెచ్చి ఈరోజు కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను నీరుగారుస్తుంది. మీరు తెచ్చిన జీవోకి నిరసనగా మేము అనంతపురంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర వైఎస్ఆర్ విద్యార్థి విభాగం నాయకులంతా కలిసి నల్ల రిబ్బన్లతో మేము నిరసన తెలియజేస్తున్నాం. అంబేద్కర్ గారు తెచ్చిన రాజ్యాంగాన్ని అమలు చేయకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని, ఎల్లో బుక్ రూల్స్ని మీరు అమలు చేస్తున్నారు. ఇది మీకు మంచి పద్ధతి కాదని నారా లోకేష్ గారికి మేము ఈ కార్యక్రమం ద్వారా హెచ్చరిస్తున్నాం. లేదనుకో ఇదే జీవోని కంటిన్యూ చేస్తే మేము విద్యార్థి సంఘాలుగా మీ ఇంటి ముట్టడికైనా మేము పాల్పడతామని మేము మీకు హెచ్చరిస్తున్నాం. నమస్కారం, నా పేరు నిశాంత్ రెడ్డి, వైఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ. ఈరోజు రాష్ట్రంలో ఒక చెత్త జీవోని విడుదల చేసి విద్యా వ్యవస్థను, విద్యార్థులను, విద్యార్థి నాయకులను భ్రష్టాచారం పట్టిస్తున్న పరిస్థితి నెలకొనింది. మరి ఇదే విధంగా కొనసాగితే మాత్రం వైఎస్ఆర్ఎస్యు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి విభాగం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని కూడా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఈరోజు అనంతపురం జిల్లాలో స్థానిక అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలియజేయడం జరుగుతుంది. మరి ఇంకొకటి గమనించిన విషయం ఏమిటంటే, ఈ చెత్త జీవోని విడుదల చేసి ప్రభుత్వం విద్యా వ్యవస్థను గొప్పలు చెప్తున్నాం కాకుండా పాఠశాలలో బయట ఇటువంటి పేపర్లలో ఆ జీవోను వేసి గోడలకు అతికించడం జరిగింది. అంటే ఏమరా అంటే, విద్యార్థి నాయకులు పాఠశాలలోకి అలో చేయకూడదంట. ఇటువంటి చెత్త జీవోను విడుదల చేసి గవర్నమెంట్ ఆ పాఠశాలలో స్టిక్ చేశారు. ఏమరా అంటే, విద్యార్థి నాయకులు పాఠశాలలోకి అనుమతి లేదంట. అంటే ఏదైనా కూడా గతంలో నారాయణ కళాశాలలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు, దాని మీద పరామర్శించడానికి మాకు రైట్ లేదా అని వాళ్ళు ప్రశ్నిస్తున్నాం. మరి దయచేసి పెద్దలు గౌరవనీయులు నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి గారు దీన్ని దయచేసి జీవోని వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈ కూటమి నాయకులకు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తేనే భయపడతారు అనుకుంటున్నాం. కానీ గత వారంలో మేమందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి జెండా పట్టుకొని హాస్టల్ తిరిగినప్పుడు మమ్మల్ని చూసి కూడా భయపడి ఈరోజు ఈ జీవో తీసుకొచ్చారన్నది స్పష్టంగా కూడా అర్థమైపోతా ఉంది. గతంలో మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరైనా కూడా స్కూళ్ళను సందర్శించే కార్యక్రమం చేసుకోవచ్చు. కానీ ఈరోజు లోకేష్ గారు
విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, స్కూళ్ళ యాజమాన్యాలు తప్ప వేరొక్కరు ఆ స్కూళ్ళలోకి వెళ్ళకూడదని జీవో తీసుకురావడం చాలా దారుణం, బాధాకరం. ఎందుకంటే వీళ్ళు చేస్తూ ఉన్నటువంటి అవినీతి, వీళ్ళు చేస్తూ ఉన్నటువంటి అవకతవకలు ఎవరు కూడా చూడకూడదు అనే ఒక నెపంతోనే ఈరోజు విద్యార్థి నాయకులుగా మేము కానీ ఇంకొకరు కానీ స్కూళ్ళకు, కాలేజీలకు వెళ్తా ఉంటే ఇటువంటి జీవోలు తీసుకొని మా చేతులకు సంఖ్యలు వేయాలని చూస్తే ఎవరము కూడా ఆగము. ఈరోజు స్కూళ్ళల్లోకి మేము వెళ్ళకూడదు అనేటువంటి జీవోను మీరు రద్దు చేయకపోతే లోకేష్ గారు గుర్తుపెట్టుకోండి, రాష్ట్రంలో ఎక్కడ కూడా మీరు తిరగలేరు. ఎక్కడ మీరు తిరిగినా కూడా అడ్డగిస్తామని కూడా విద్యార్థి విభాగంగా కూడా తెలియజేస్తా ఉన్నా.